సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదే పనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తుంటారు. అందుకే అప్పుడే చెప్పారు వేమన గారు, తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అని. గురివింద తన మచ్చ ఎరుగునట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటి వారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించడం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలే దెబ్బతింటాయి. నిజానికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. లోపాలు దోషాలు ఉన్నంత మాత్రాన సాటి వారిని తక్కువగా చూడకూడదు. రూపభేదాలు భౌతికమైన దేహానికి కానీ మనసులకు లేవు. ప్రతి ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవిని ప్రేమించాలి. ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోవాలి. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు. ఇంతటి గొప్పవారైన మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు. అందుకే వృత్తి వల్లనో రూపాన్ని బట్టో బలహీనతల కారణంగానూ ఎవరిని చిన్నచూపు కూడదు. అల్పజీవులు అల్ప వస్తువులు అంటూ ఈ సృష్టిలో ఏమీ లేవు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే.